ఇక ఢిల్లీకి టీవీకే చీఫ్ విజయ్ వెళ్లబోతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో సిబిఐ నోటీసుల వేళ విజయ్ ఢిల్లీ టూర్ పై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ కీలకమైన నేతలతో భేటీ అవుతున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో ముక్కోణపు పోటీ నెలకొన్న వేళ ఢిల్లీ వేదికగా చర్చలు జరగబోతున్నాయా అని తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రైట్. ఇక కరూర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ ఢిల్లీలో ప్రముఖ నేతలతో కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే మనకు టీవీకే అధినేత ఇటు తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత పార్టీ నేత దాదాపు కరూర్ సంబంధించినటువంటి తొక్కిసలాటలో గతంలో రెండు పర్యాయాలు కూడా ఇటు సిబిఐ ఎదుట కూడా ఢిల్లీ కేంద్రంగా కూడా దానికి సంబంధించినటువంటిది వాళ్ళ ఎదుట కూడా చాలా అంటే దాదాపు 8 గంటల పాటు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సిబిఐ ఎదుట విచారణ కూడా జరిగింది. మరొకసారి రేపు అంటే ఢిల్లీ వేదికగా కూడా ఇటు టీవీకే అధినేత కూడా అంటే రావాల్సిందిగా కూడా ఇటు సిబిఐ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఢిల్లీ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ కూడా అటు తమిళంకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు తమిళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా వాళ్ళ సమావేశాల్లో కూడా చర్చిస్తున్నారు అన్నటువంటిది సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఏదైతే అటు కాంగ్రెస్ తర్వాత మనకు ఏదైతే స్టాలిన్ కి సంబంధించినటువంటి ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిన తర్వాత ఇటు ఏకాకి అయినటువంటి టీవీకే అటు అడుగులు అంటే ఒంటరిగా తను రాజకీయాల్లోకి వెళ్తానంటూ కూడా పలుమార్లు కూడా చెప్పినటువంటి సందర్భం. కానీ మరొకసారి ఇటు టీవీకి సంబంధించినటువంటిది ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి మరొకసారి రేపు ఢిల్లీకి రాబోతున్నారు అన్నటువంటిది. అంతేకాకుండా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో ఇటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మధ్యవర్తులకు కూడా అంటే ఇరు పార్టీల మధ్య కూడా సయోధ్య కుదిరే విధంగా అనుకోవచ్చు. తమిళ రాజకీయాల్లో కలిసి ఇటు మనకు ఎన్డీఏ కూటమితో కలిసి వెళ్లే విధంగా కూడా అటు టీవీకే పార్టీ ఆలోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కీలకమైనటువంటి సమావేశాలు తమిళ అంటే చెన్నై వేదికగా జరుగుతున్నాయి. అంతేకాకుండా రేపు ఇటు ఢిల్లీకి ఏదైతే మనకు సిబిఐకి సంబంధించినటువంటిది ఏదైతే కేసు నేపథ్యంలో భాగంగా ఒకవేళ ఢిల్లీకి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇటు కూడా కొంతమంది కీలక నేతలతో సమావేశం అవుతున్నారు అన్నటువంటి వార్తలు మాత్రము ఇటు తమిళకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్నటువంటిది, వాళ్ళు ప్రత్యేకంగా చర్చిస్తున్నటువంటిది. కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ గా దీని వెనకాల అటు జనసేన పార్టీ అధినేత ఇటు పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇటు టీవీకే విజయ్కి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు అంటూ కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఢిల్లీ వేదికగా చర్చిస్తున్నటువంటి అంశం. కానీ ఇక్కడ ఈ అంశాన్ని అటు టీవీకేకి సంబంధించినటువంటిది కీలకంగా అంటే ఇంటర్నల్ వ్యవహారాలు చూసేటటువంటిది వాళ్ళని ఇటు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా అడిగినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి త్వరలోనే ఒక సమాచారాన్ని వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకటి ఇటు జనసేన పార్టీకి సంబంధించింది కూడా ఎటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇటు ఢిల్లీ వేదికగా చేస్తున్నటువంటిది పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తమిళ మీడియా అంతా కూడా దీనిపైనే ప్రధానంగా చర్చిస్తున్నటువంటిది. ఇటు ఏదైతే అటు టీవీకే విజయ్కి ఇటు మనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఏదైతే అంటే తమిళ రాజకీయాల్లో ఎప్పటి నుంచో కూడా పరిచయాలు ఉన్నాయి. దీనిలో భాగంగానే అటు బీజేపీకి మధ్య తర్వాత టీవీకేకి మధ్య కూడా సయోధ్య కుదిర్చే విధంగా కూడా అటు జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటూ కూడా వస్తున్నటువంటిది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించింది జనసేన పార్టీ కానీ అటు టీవీకే పార్టీ కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఈ అంశాన్ని ప్రకటించలేదు. కానీ మరొకటి రేపు ఏదైతే ఇక్కడ సిబిఐ ముందు ఏదైతే విచారణ జరగబోయేటటువంటి కేసుకు సంబంధించినటువంటిది. కానీ కొద్దిసేపటి క్రితంగా ఏదైతే రేపు ఇక్కడికి వస్తున్నాడా, ఏ టయానికి
ఏ సమయానికి ఇక్కడికి చేరుకుంటాడు అన్నటువంటి మీద కూడా గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళ నుంచి సమాచారాన్ని తీసుకుంటే, కానీ వారి ప్రయత్నాలు ఇటు ఢిల్లీకి వచ్చే విధంగా ఒకవేళ కీలక సమావేశాలు ఉంటే ఢిల్లీకి, లేదు అంటే కన్నా సిబిఐకి సంబంధించినటువంటిది చెన్నైలో అక్కడ ఉండేటటువంటి ఆఫీస్లోనే ఈ విచారణకు హాజరు అవుతారు అంటూ కూడా అటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ దానికి సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా అంటే అక్కడ ఉండేటటువంటి అధికారులను కూడా అడుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద చూడాలి, ఈ రోజు రాత్రి వరకు అటు ఈ టీవీకే విజయ్ ఇటు ఢిల్లీ వేదికగా వచ్చి ఇక్కడ ఉండేటటువంటి విచారణను ఎదుర్కొని తర్వాత పెద్దలతో కూడా కలుస్తారు అన్నటువంటి వార్తలు నిజముందా అన్నది మాత్రము ఖచ్చితంగా తమిళకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి అంశం. మరొక వైపు ఇక్కడ అంటే ఏదైతే టీవీకే విజయ్కి అంటే ఇటు ఏదైతే విచారణ నేపథ్యం ఏదైతే ఉందో ఇది చెన్నైలోనే జరగాలి అంటూ కూడా అటు మరొకసారి సిబిఐకి తన వినతి పత్రాన్ని కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యంగా మాత్రం రేపు జరగబోయేటటువంటి ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి విచారణ అటు బీజేపీతో సంబంధాలకు కూడా అడుగులు వేస్తున్నారు అన్నటువంటి వాదనలు మాత్రం తమిళనాడులో చాలా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది కీర్తి చాలా అంటే పూర్తిగా కూడా ఇంకా టీవీకే నుంచి కూడా సమాచారం కూడా రావాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.